జ్ఞానేన రంశమతకర్కశ తర్కతంత్రే సింహాంశమేకమపి తద్వివిధం సమర్చ్య తేన స్వయం తదభవద్గురురాజయోగాత్ శ్రీమండలేక గురుమండలమాశ్రితోహం. భాగవత కథాశ్రవణం చేస్తున్న పరీక్షన్ మహారాజు సుఖయోగీంద్రుడిని శృతిగీతలు సాక్షాత్ పరమాత్మను బోధించే విధానం ఎలాగో ఏమిటో దాని గురించి వివరించవలసిందిగా కోరుతున్నాను అని అడిగారు. దానిపైన సుఖయోగీంద్రుడు పరీక్ష నరేంద్రునకు జీవులు ప్రపంచము ఇవి పరమాత్మ నుండి ఎలా ఆవిర్భవించినాయి, జీవేశ్వరులకు అభేదం ఎలా కుదురుతుంది అనే విషయాలపైన శృతిగీతలు ఏ రకమైనటువంటి ప్రబోధ చేస్తున్నాయో దాని గురించి వివరణ ఇస్తున్నారు ఆయన. త్వమకరుణస్వరాడఖిల కారక శక్తిధర తవ బలిముద్వహంతి సమదంతి అజయ అనిమిషా అంటారు. పరమాత్మ, నీవు ఈ సృష్టి చేయటంలో ఎవరి అపేక్ష ఏమీ లేకుండానే నువ్వు సృష్టి చేస్తున్నావు అని తెలుస్తోంది. జీవులు తర్వాత వాళ్ళు సృష్టి చేయాల్సి వచ్చినట్టయితే వాళ్ళు దేహేంద్రియ సంఘాతం వీటిని ఆధారంగా చేసుకుని తర్వాత సృష్టి చేస్తున్నారు వాళ్ళు. అంతేకాదు, అది కూడా ఆ విషయంలో కూడా వాళ్ళకి స్వాతంత్ర్యం ఉందని నేను నమ్మను. ఎందుకంటే అసలు వాళ్ళు ఏ దేహేంద్రియ సంఘాతాన్ని ఆధారంగా చేసుకుంటున్నారో ఆ దేహేంద్రియ సంఘాతం కూడా నువ్వు సృష్టించగా వచ్చినదే కానీ వాళ్ళకంటూ వేరే ఎక్కడి నుంచి వస్తుంది? సరే కానీ నాకు ఒక సందేహం ఉంది. భగవంతుణ్ణి జీవులందరూ సేవిస్తున్నారు, ఆయన సేవ్యుడు, వీళ్ళు సేవకులు. సేవ్య సేవక భావం ఇది ఉంటుంది. మనం రోజు కూడా పరమాత్మని ఆరాధిస్తున్నాం, ఆయన ఆరాధ్యుడు, మనం ఆరాధకులం. ఇది కదా లోకమంతా చెప్తున్నారు, శాస్త్రాలు చెబుతున్నాయి, వేదాల్లో కూడా ఇలాంటి మాటలు అడుగడుగునా కనపడుతున్నాయి. అది కుదరదేమో నాకు అనుమానంగా ఉందన్నాడు పరీక్షన్ మహారాజు గారు. ఎందుకని అని అడిగారు. అంటే పరమాత్మ ఈ పంచభూతాలతో సంబంధించే ఉంటున్నాడు ఆయన కూడా మనతో పాటు. మనము జీవులమైనటువంటి మనం కూడాను పంచభూతాలతోనే సంబంధించి ఉంటున్నాం. దేహేంద్రియ సంఘాతం లోపల అంతర్యామిగా ఆయన కూడా ఉండి జీవులను ప్రేరేపణ చేస్తూ వాళ్ళని నడిపిస్తున్నాడు అని అంతర్యామి బ్రాహ్మణం చెబుతోంది. కేవలం శరీరేంద్రియ సంఘాతంలోనే అంతర్యామిగా ఉంటున్నాడని కూడా కాదు, సమస్త బ్రహ్మాండములలోనూ అంతటా అంతర్యామి బ్రాహ్మణం బృహదారణ్యకంలో చెబుతోంది. ప్రతి దాంట్లోనూ ఆయన అంతర్యామిగా ప్రవేశించి అన్నిటినీ కూడా నడిపిస్తూనే ఉన్నాడు. అంటే ఇంకా ఆ సమయంలో ఆయనకి ప్రపంచంతో పంచభూతాలతో సంబంధం తప్పనిసరి. పృథివ్యామంతరోయమయతి పృథివీయమయతి, పృథివీ లోపల ఉండి పృథివీని నడిపిస్తున్నాడు. అలా అగ్నిలో ఉండి అగ్నిని ఉజ్వల తేజస్సు రూపంతో నడిపిస్తున్నాడు. అట్లా వాయువులో ఉండి వాయువుని మంచి వేగవంతంగా చేస్తున్నాడు. యచ్చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్యమామకం అని చెబుతున్నాడు. అంటే అన్నిట్లలోనూ తను కూడా సంబంధించినట్టే కదా అర్థం. మనం అలాగే దేహేంద్రియ సంఘాతంతో సంబంధించి జీవులు కూడా అట్లాగే ఉంటున్నారు. ఆయన దేహేంద్రియ సంఘాతం లోపలే మన లోపలే ఆయన అంతర్యామిగా ఉంటున్నాడు. ప్రపంచంతోనూ పంచభూతాలతోనూ అన్నిటితోనూ సంబంధించి ఉంటున్నాడు. ఇటువంటి స్థితిలో ఆయన ఏదో పెద్ద గొప్ప, ఆయన సేవ్యుడు, మనమేదో తక్కువ
మనం సేవకులు. ఏమిటి అసలు ఈ మాటలు? నాకేదో అనుమానంగా ఉంది ఈ విషయంలో. అంటే నాయన, నీకు ఒక విషయం చెప్తాను నేను. ఆయన ఈ ప్రపంచంలో ఉంటున్నప్పటికీ కూడా, మనందరినీ కూడా నడిపిస్తున్నప్పటికీ కూడా, తను సృజించినటువంటి అచేతనములైనటువంటి మన దేహంలో ఉన్నటువంటి దేహేంద్రియ సంఘాతాన్ని ఆయన ఒక తేజస్సు శక్తినిచ్చి ప్రేరేపణ చేసి తద్వారా నడిపిస్తున్నా కూడా వీటితో ఎట్టి సంబంధం లేకుండా సన్నిధి మాత్రం చేతనే వీటన్నిటిని నడిపిస్తున్నాడు ఆయన. ఆయన ఉన్నాడు అని అంటే చాలు పని జరుగుతూ ఉంటుంది. మనం ఒక్కొక్క మనిషిని పని చేయించాలంటే ఇష్టం లేకపోతే వాడిని తోసి ప్రవర్తింపజేస్తుంటాం ఒకప్పుడు మనం. అట్లా ప్రవర్తింపచేయడం సన్నిధి మాత్రం చేత జరుగుతూ ఉంటాయి. వీటితో ఎటువంటి సంబంధం లేకుండానే ఆయన ఉంటాడు. అటువంటిప్పుడు లోపల ఆయన ఉన్నా కూడా మనం ఉన్నా ఆయన ఉన్నా తేడా లేదు. అంతఃకరణంతో సంబంధించి ఉంటాం. అంతఃకరణం ఉపహితుడుగా ఉంటాడు ఆయన. ఊరికే అది కారణం, ఊరికే నిమిత్తం అంతే తప్ప సన్నిధి మాత్రం చేతనే పనులు జరుగుతూ ఉంటాయి. అందుకోసమే కఠోపనిషత్తు ముండకోపనిషత్తు చెబుతూ దాసుపర్ణ సయుజా సఖాయ సమానం వృక్షం పరిశస్వజాతే తయోరన్య పిప్పలం స్వాద్వత్తి అనస్నన్యో అభిచాకశీతి అని చెప్పినాయి. ఈ శరీరం ఒక వృక్షంగా పోల్చి, వృక్షం లోపల తొర్రల్లో గూళ్ళు పెట్టుకుని పక్షులు ఉండటం అనేది లోకానుభవం కనుక, ఈ శరీరంలో కూడా జీవేశ్వరుడు పక్షులైనటువంటి పక్షులుగా ఇద్దరు కూడా దీంట్లో ఉంటున్నారు అని చెప్పింది ఒక మంత్రం. ఇద్దరు చాలా స్నేహంగా ఉంటారు, ఒకే రూపంలో ఉంటారు, పెద్దగా మార్పే ఉండదు. సయుజ సఖాయ మాటలు. అయితే ఒక పక్షి తన నడవడి కోసమని ఆహార పదార్థాలు తెచ్చుకుని తను కృషి చేసి తనేదో పాకుళ్ళాడుతూ వ్యవహారం చేసుకుంటూ అదేదో వండుకుంటుందో మరి ఏం చేస్తుందో తింటుంది, జరుగుతూ ఉంటుంది కథ. రెండో పక్షి ఎక్కడికి వెళ్ళదు, తీసుకురాదు, వండుకోదు, తిందు, అలా ఉంటుంది, సాక్షిగా ఉంటూ ఉంటుంది. ఇక్కడే కనపడుతోంది మనకి. ఆయన రెండో భగవంతుడు పరమేశ్వరుడు, రెండో పక్షి ఈశ్వరుడు. దాసుపర్ణ సయుజా సఖాయ సమానం వృక్షం పరిశస్వజాతే తయోరన్య పిప్పలం స్వాద్వత్తి. ఒక జీవపక్షి మాత్రం తను చేసుకున్నటువంటి కర్మఫలాన్ని చేసుకున్న దానికి అనుగుణంగా తగినట్లుగా తింటూ అనుభవిస్తూ ఉంటుంటుంది. అనస్నన్యో అభిచాకశీతి. రెండోది ఏమీ చేసుకోదు, తిందు, అలా సాక్షిగా చూస్తూ ఉంటుంది. ఈ మంత్రం స్పష్టంగా చెబుతోంది ఈ విషయాలు. అంటే ఆయన సన్నిధి మాత్రం చేతనే వీటన్నిటినీ కూడా నడిపిస్తున్నాడని కూడా మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఒక శరీరంలో ఉన్నంత మాత్రం చేత శరీర సంబంధం ఒక ఆయనకు ఉన్నట్టుగా రెండో ఆయన కూడా ఉంటుంది అని మాత్రం నువ్వు అనుకోవద్దు. అలాగా ఆకాశంతోనూ పృథివీతో జలంతో పంచభూతాలతో కూడా సంబంధించి ఉంటాడు, అసంగంగా ఉంటాడు. సన్నిధి మాత్రం చేతనే వాటినన్నింటినీ కూడా నడిపిస్తున్నాడు అని అనాలి మనం. మరొక విషయం, నడిపిస్తున్నాడు అంటే దానికి అర్థం ఇక్కడ అంటారు త్వం అకరణస్వరాట్. అంటే ఏమండి, ఆయనకి మనం ఏ రకంగా ఒక పక్షి ఉందనుకోండి, రెక్కలుంటాయి, అది ఎగిరి వెళ్ళిపోతూ ఉంటుంది. మనం కూడా చేతులు కాళ్ళు సాధనాలు మనకున్నాయి, మన పనులు మనం చూసుకుంటూ ఉంటాం. ఆయనకి ఇవన్నీ లేవు కాబట్టి ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉంటున్నాడు అంటారా? ఉన్నా కూడా ఉపయోగించుకుంటే ఇష్టం లేదా? అసలు నాకు తెలియగలుగుతాను అని నాకు చాలా ఉన్నట్టుంది నాకు ఈ సందేహం. అంటే దానికి సమాధానం చెబుతూ అన్నారు, ఆయనకి అసలు చేతులు కాళ్ళు లేవుట. అట్లాగా, అందుకోసమే ఆయన ఒకే చోట ఉంటున్నాడు. మనం అంటే ఊరమ్మడి తిరుగుతున్నాం శుభ్రంగా,
చేతులు కాళ్ళు ఉన్నాయి కాబట్టి అన్ని పనులు చేసుకుంటున్నాం. అపాణిపాదో జౌనో గృహీత. అయితే మనకి ఆ చేతులు కాళ్ళు లేకపోతే ఆయన ఏం చేస్తాడు పాపం? లేదుట, అవి లేకపోయినా కూడా ఆయన మన నడిపిస్తాడు, మన పనులు చూపిస్తాడు, చేస్తాడు. అకరణ అటువంటి వాడు. ఆయన ఉపనిషత్తు ఆయన గురించి మాట్లాడుతూ ఉంటుంది. అపాణిపాదో జౌనో గృహీత పశ్యత్య చక్షు. కళ్ళు లేవుట కానీ చూస్తాట. సశృణో చకరణ, చెవులు లేవు కానీ వింటాట. చేతులు లేవు కానీ పట్టుకుంటాట, కాళ్ళు లేవు కానీ నడుస్తాట. అబ్బో, ఆశ్చర్యంగా ఉంది ఇది. అలాంటి వాడు శక్తి అంతటితో ఆగలా. నడిచి కాళ్ళు చేతులు ముక్కు కళ్ళు శ్రోత్రాదులు ఉన్నటువంటి జీవులను అజీవులలో వాట్లకు కూడా శక్తినిచ్చి వాళ్ళకి కూడా సహాయం చేస్తూ మీరు ఈ పనులు చేసుకోండి అని వాటికి పక్కన ఉండే శక్తిని కూడా ఇస్తుంటాడు. అబ్బో, చాలా గొప్పవాడైతే. అఖిల శక్తి ధర. అయితే వీటన్నిటినీ ఆయన లేకుండానే ఎలా నడుస్తూ ఉంటాడంటే స్వరాట్టు. స్వయమేవ రాజత ఇది స్వరాట్టు. ఆయన స్వయంగానే ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన ఒకళ్ళ ప్రకాశంతోనూ ఒకళ్ళ అధీనంలోనూ ఆయన ఉండడు. కాళ్ళు లేని వాడు ఉన్నాడు అనుకో, ఎవరన్నా అక్కడ తీసుకెళ్ళాలి వాడిని. ఎవరన్నా గుడ్డివాడు ఉన్నాడు అనుకో, కర్ర పుచ్చుకుని కూడా ఉన్నో వాడు తీసుకెళ్తూ ఉండారు వాడిని. ఆయనకి అట్లా కల స్వతంత్రుడు. తమ కరుణ స్వరాటు అఖిల కారక శక్తిధర. ఈ లోకంలో ఉండేటువంటి అఖిల కారకాలు అన్నింటికీ కూడాను శక్తినిచ్చి వాటన్నిటి కూడాను ప్రవర్తింపజేస్తూ ఉంటావు. ఇదే విషయం గురు శిష్య సంవాదంలో ఏర్పడినటువంటి కేనోపనిషత్తు కూడా చెప్పింది. జడములైనటువంటి ఇంద్రియాలన్నీ కూడాను ఎలాగా ప్రవర్తిస్తున్నాయండి అని శిష్యుడి ప్రశ్నకు సమాధానం, లోపల పరమాత్మ శక్తినిస్తున్నాడు వీటన్నింటికి. చక్షుషక్షు ఉత శ్రోత్రస్య శ్రోత్రం అనంటూ సమాధానాలు చెప్పారు. అలాంటి శక్తి సామర్థ్యాలన్నీ ఆయనకు ఉన్నాయి. అయితే ఇప్పుడు జీవులకు కర్తృత్వ భోక్తృత్వాదులు శరీరేంద్రియ సంఘాతంతో సంబంధించి ఉండటం చేత, ఈ శరీరంలో ఆయన కూడా ఉండటం చేత వీళ్ళకి కర్త భోక్త అనేటటువంటి అజ్ఞానవశాత్తు ఏర్పడినటువంటి సంసారం దుఃఖం ఎలాంటిది ఉందో అలాంటిది ఆయనకి ఈ లోపల అంతర్యామిగా ఉన్నంత మాత్రం చేత ఆయనకి లేదు అని చెప్పడానికి అవకాశం వచ్చింది మనకి ఇప్పుడు. అందువలన మనతో పాటు ఆయన కూడా అక్కడ ఉంటున్నాడు కదా ఉద్దేశంతో ఆయన కూడా కర్త భోక్త సంసారి సుఖి దుఃఖి ఇలాంటి మాటలు ఆయన గురించి నువ్వు మాట్లాడద్దు. అందువలన సేవ్య సేవక భావం కుదురుతుంది. వీడు జీవుడు తను ఏదైనా పనులు చేసుకోవాలి అంటే ఇంద్రియాదులతో ఆయన సహాయ సంపత్తితోనే ఆ ఇంద్రియాలని శక్తివంతం చేసుకుని తద్వారా ఆ పనులన్నీ వాడు చేసుకోవాల్సి వస్తుంది. ఆయన సంబంధం లేనిదే వాడికి వాడి ఇంద్రియాలు పనిచేయవు, అవి జడాలు. వాటికి రోజు ఆయన శక్తినిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన గొప్పవాడు, వీడు తక్కువ సంగతి తేలానికి ఇప్పుడు. కాబట్టి ఆయన సేవ్యుడు, వీడు సేవకుడు. మనకి ఎవరు సహాయంగా ఉంటారో ఏదో ఆర్థిక పుష్టి మరొకటి వాళ్ళని మనం గౌరవిస్తూ సేవిస్తూ మనం ఉండాల్సి తప్ప. అట్లా మనకు అటువంటి శక్తిని ఆయన ఇస్తున్నాడు కాబట్టి ఆయన మనకి సేవ్యుడుగా ఉంటాడు, మనం సేవకుడుగా ఉంటాము. సేవిక భావం కుదురుతుంది. లోపల ఉన్నామంతో పాటు ఆయన స్థాయి గొప్పది. ఎందుకు చెప్పినా నువ్వు ఆయనే, నువ్వే. జీవుడు జీవుడే, ఈశ్వరుడు ఈశ్వరుడే. అంతేగాని ఉన్నంత మాత్రం చేత ఇక్కడ మనతో పాటు ఆయన కూడా లోపల ఉండి అంతర్యామిగా ఉన్నంత మాత్రం చేత ఆయన ఏదో నువ్వు తక్కువ వాడిని మాత్రం చూడమాట. తెలిసిందా నీకు? ఆయన స్థాయి అసలు ఇంకోటి. ఏమండి, ఆయన మనకే ఈ రకమైనటువంటి ఉపకారం చేస్తున్నాడా లేకపోతే అందరికీ చేస్తున్నాడా అని నేను అడిగా. అదేమిటి నీకు చేయటం ఇంకోళ్ళకి చేయకపోవడం అలాంటిది ఏముండదయా అంటే, ఆత్మీయులైన వాళ్ళకి కొంతమంది ఉపకారాలు చేస్తారు, లేని వాళ్ళకి చెయ్యరు. అలాంటిది ఏమైనా ఉందా ఈ దగ్గర? అలా ఏం లేదు. ఎందుకనండి అడిగాడు. నతస్య కార్యం కరణం చ విద్యతే నతత్సమశ్చాభ్యధికశ్చ దృశ్యతే పరాస్య శక్తిర్ వివిధే శ్రూయతే
స్వాభావికి జ్ఞానబల క్రియాచ అని సీతాశ్వరమంతా చెప్పింది. తత్సమశ్చ అధికశ్చ నదృశ్యతే, ఆయనతో సమానుడు గాని ఆయన కంటే ఎక్కువ అడగని అలాంటిది కూడా ఆయనకేం ఉండదు. అందరినీ కూడాను ఆయన ప్రేరేపిస్తూనే ఉంటాడు, పశుపక్షాదులతో సహా. వాటిని ప్రేరేపించినప్పుడు మన ప్రేరేపించడంలో పెద్ద ఆశ్చర్యం ఉంది. స్వాభావికి జ్ఞానబల క్రియాచ, ఆయనలో ఉన్న జ్ఞానం, బలం, క్రియలు ఇవన్నీ కూడా స్వభావ సిద్ధంగా ఉంటాయి. మనలో ఉన్న జ్ఞానక్రియ, బలక్రియలన్నీ కూడాను పరాధీనంగా ఉంటాయి. అర్థమవుతుంది కదా నీకు విషయం? అందుకోసమని ఆయనకి మనకి ఇలాంటి తేడా ఉంది కాబట్టి మనం ఆయన తప్పకుండా సేవించాలి. ఆయన సేవ్యుడు, మనం సేవకులం. సేవక భావం అనేటటువంటిది కుదురుతుందన్నమాట. తర్వాత ఆయనేమో స్వయంగా ప్రకాశిస్తాడని చెప్పాం కదా, ఆయనకి ఒక ఇంద్రియాపేక్ష లేదు. మరొక మాట, మనం రూపాన్ని చక్షురింద్రియం చేత చూస్తున్నాం. చక్షురింద్రియం కనుక లేకపోయినట్టయితే మనం రూపం చూడలేం. ఆయనకి అలాంటి గతి ఏం లేదు, స్వతసిద్ధమైనటువంటి వాడు. సరే అలా ఉంచు. పోని తవ బలిముద్వహంతి సమవదంతి సమదంతి అజయా నిమిషా. పరమాత్మ మరొక రహస్యం కూడా చెబుతాను, జాగ్రత్తగా గుర్తుంచుకో. అజయ అనిమిషా, అజ్ఞాన బలం వలన దేవేంద్రుడు మొదలైనటువంటి దేవతలు వాళ్ళందరూ కూడాను నీకు బలిముద్వహంతి, పూజ చేస్తున్నారు, ఆరాధిస్తున్నారు తరతమ భావాలతో, అధికార అనధికార దృష్టితో, ఎవరికి ఎలా వీలైతే అలా నీకు పూజ చేయటం, తర్వాత సమదంతి వాళ్ళు అనుభవించటం, ఇవి చేస్తున్నారు అని అడిగాడు. దీనికో దృష్టాంతం కూడా చెప్పాడు దీంట్లో. వర్షభుజో అఖిల క్షితిపతేరివ విశ్వసృజో విదధతి యత్ర యత్వధికృత భవతశ్చికిత. వాళ్ళు చేసేటటువంటి పనులు ఎలా చేస్తున్నారు ఏమిటి అని అంటే, ఇప్పుడు మన యజ్ఞయాగాది కర్మానుష్ఠానాలు ఉన్నాయి, లేదు మన ఇంట్లో ఏదో రోజు పూజ విధానం, ఏదో మరొకటి దేవతల్ని ఆరాధించే విధానాలు చాలా ఉన్నాయి. వాట్లల్లో వాట్లకి మనం దేవతలను ఉద్దేశించి మనం ఆవిర్భాగాలు ఇస్తున్నాం. అగ్నే స్వాహ, విశ్వేభ్యో దేవేభ్య స్వాహ, వాయువే స్వాహ అంటూ ఏదో మనం మంత్రాలు చెబుతున్నాం. ఇప్పుడు వాళ్ళు తీసుకుంటున్నారంటావా? ఇచ్చినప్పుడు తీసుకోవేం చేస్తారు? తీసుకుని వాళ్ళు అప్పటికప్పుడు తినేస్తున్నారా? అది నాకు తెలియదు. దాచుకుని మధ్యాహ్నం తింటారేమో, లేకపోతే అప్పటికప్పుడు తింటారు. కాదు, వీళ్ళు ఇచ్చారు అని చెప్పి పరమాత్మతో చెప్పి పరమాత్మ అనుగ్రహం తీసుకుని ఆయన అనుమతితో తర్వాత తింటారు. ఓరు బాబు, దానికి కూడా ఆయన అనుమతి కావాలా? ఉదాహరణ చూడు, నువ్వు చాలా పెద్ద గొప్ప ఉద్యోగస్తుడివి, బాగా డబ్బు సంపాదించావు. నీ ఇంట్లో నువ్వు కూర్చుని నువ్వు పిండి వంటలు చేసుకుని కాలు మీద కాలు వేసుకుని రోజు నువ్వు భోజనం చేయొచ్చు. నిన్ను అడిగేవాడు ఎవడు ఉంటాడు? నీ సొమ్ము నువ్వు తింటున్నావా? ఏంటి దానికోసం నువ్వు ఒకరితో చెప్పేది ఏంటి అక్కడ? నువ్వు అక్కడ అయినా కూడా ఆ రోజు నువ్వు తినేటటువంటి ఆహారం వండిన తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టి తింటున్నావు. ఎందుకు? ఏమిటి ఆయనకి ఈ సొమ్ముకి సంబంధం ఏంటి? అవునా కాదా? నీ సొమ్మే, నీ జీతంలో నుంచి డబ్బు తెచ్చుకున్నావు, లేకపోతే నువ్వు సంపాదించిన వ్యాపారం చేసిన డబ్బులోంచి రోజు అన్నం తింటున్నావు, వ్యవసాయం చేస్తున్నావు, పొలంలో ధాన్యం వస్తున్నాయి తీసుకొస్తున్నావు, తింటున్నావు. దీనికోసమని ఆయనకి చూపించి ప్రాణాయస్వ అపానాయస్వ అంటే నైవేద్యం పెట్టి, ఆ నైవేద్యం పెట్టకముందు ఒకరు తినకూడదని చెప్పి హడావిడి చేసి కొంపంతాను, తర్వాత తింటున్నావు. ఏమిటి అసలు నాకు తెలియగలుగుతా అంటే దీంట్లో ఏదో డౌట్ ఉంది, మొత్తం మీద నాకు అనుమానంగా ఉంది. ఇది ఏమిటి తెలుసా? వీడికి స్వతంత్రంగానే తినొచ్చు, ఎవరు ఏమనరు, కానీ లోపల దేవుడికి పెట్టకుండా తినకూడదురా అని ఏదో లోపల ఉంది వాడి దగ్గర. అంటే వీడు తెచ్చినటువంటి సొమ్ము సంపాదించిందంతా కూడా
భగవద్ అనుగ్రహం వలన ఆయన ఇప్పిస్తే వచ్చింది అని ఒక విశ్వాసం ఏదో ఉంది వాడి దగ్గర. అందువలన ఆయనకి చెప్పకుండా, ఆయనకి చూపించకుండా ఆయనకి తినటం మంచిది కాదు అనే ఉద్దేశంతో నైవేద్యం పెడుతున్నాడు. ఇక్కడే తేలుతోంది సంగతంతా. నీకే అంత భయం ఉండి నీ సంపాదన నువ్వు తినటానికి నువ్వంత దేవుడికి నైవేద్యం పెట్టకుండా తినకూడదని పెట్టుకుని జామకాయ పెట్టుకొచ్చినా, యాపిల్కాయ పెట్టుకొచ్చినా నైవేద్యం పెట్టి తింటున్నావే. దేవతలందరూ కలిసి భగవానుడికి ఆవిర్భావాలు ఇవ్వడం కోసమని దేవతలు మరోడు అందరూ కూడాను ఒక అగ్నిదేవుడికి అధికారం ఇచ్చి ఈయనకి ఇచ్చినట్టయితే మాకు చెందుతుందండి అని చెప్పారట. అగ్ని సర్వా దేవత అన్నారట. మీరు ప్రత్యేకంగా ఒక్కొక్కళ్ళ కోసం మరి ప్రత్యేకంగా నువ్వు ఆవిర్భాగాలు ఇవ్వడం అలా పెట్టుకుంటే నీకు చాలా చికాకు, అసలు నీకు పని జరగదు. మేమందరం మా శక్తి అంతా కూడా ఆయనలో పెడతాం. మీరు ఎవరిని దృష్టిలో పెట్టుకుని ఆయనలో మా శక్తులన్నీ ఉంటాయి. మీరు వాయువే స్వాహ అని అన్న ఆయనకి ఇవ్వండి. వాయువే స్వాహ అన్నా కదా అని వారు ఎక్కడ పడితే అక్కడ వీస్తున్నాడు కదా అనే ఉద్దేశంతో గాలిలోకి బురుడాశం ఎగరేమకండి. అది ఆయనలో ఉంటాడు కాబట్టి ఆయనకి సమర్పిస్తాడు, ఆయనకి చెందుతుంది. అట్లా అందరి దేవతలకి ఎవరికి ఇచ్చినా సరే నువ్వు పరాశక్తికి ఇచ్చినా కూడా ఆయనకే ఇవ్వాలి, ఆయనలోనే హోమం చేయాలి. ఆయన వాళ్ళందరికీ కూడాను ఎవరిది వాళ్ళగా సప్లై చేసి ఇచ్చేస్తాడు. అందువలన ఆయన ఏ రకంగా అందరికీ సమర్పిస్తాడో ఇంకోటి పోయి ఆయనకి ఇచ్చింది ఆయన ఏం చేస్తాడు చెప్పుకొని ఇంకోళ్ళకి ఆయన సమర్పించడం, ఇంకోళ్ళ దృష్టితో వాయువే స్వాహ అంటే వాయువుకి ఆయన తీసుకెళ్లి ఇవ్వడం, అది ఎడంగా పెట్టడం. మనం వాయువుకి ఇవ్వడం లేదు, అగ్నయే స్వాహ అంటున్నాం మనం. ఇప్పుడు ఆయన తినేయచ్చుగా, తినట్ట. ఆయన కూడా పరమాత్మకు చూపించి ఆ తర్వాత ఆయన అనుగ్రహం తీసుకుని తింటాడు. మనకి చూడు, గురుకులాలలో బ్రహ్మచారి భిక్షాటనం తీసుకురావడం, గురువుగారు చూపించి భోజనం చేయడం కథ కనపట్లా. అట్లా ఉంది చూస్తే. ఇది వీడేమో ఎక్కడికో వెళ్ళి సంపాదించుకొచ్చాడు, ఏదో అందరిలోకి వెళ్ళి మధుకర వృత్తి అలా భోజనం చేయమని ఉంది కదా బ్రహ్మచారికి. అది తీసుకొచ్చి గురువుగారు చూపించి తినాలి. ఏమిటో ఆయన చూపించేది ఏంటి, వీడి ఎందుకు ఏమిటో చెప్పారు శాస్త్రాలు. అందువల్ల వాడు గురువుగారు చూపించిన తర్వాత తింటాడు అని అంటారుగా. అట్లా ఇక్కడ కూడా ఆ అగ్నిదేవుడు కూడా ఆయనకి ఇచ్చి చూపించి తింటాడు. అట్లా ఎందుకు చేస్తాడు? ఏం లేదు, ఆయనకి తినే శక్తి సామర్థ్యాలు ఇచ్చినవాడు ఆయన కనుక ఆ శక్తి ఇవ్వకపోతే ఈయన అది ఆ ఆవిర్భాగాన్ని తను తెనలేడు అసలు. అందుకోసమని ఆయనతో చెప్పి చేస్తాడు. నువ్వు కూడా భోజనం చేసేటప్పుడు ప్రాణాయస్వ, అపానాయస్వ, వ్యానాయస్వ, ఉదానాయస్వ అంటూ ఏదో నువ్వు కూడా మంత్రాలు చదువుతుంటావు. అంటే లోపల అగ్నిశోములు ఇద్దరు కూడా ఉంటారని, అగ్నిశోమాభ్యామిదన్నమ్మ వాళ్ళు లోపల అహం వైశ్వానరో భూత్వ లోపల ఉండి నేనంతా అని ఏదో చెప్తారు కదా, భగవద్గీత శ్లోకాలు చెప్తారు కదా మీరందరూ. నేనుండి ఇదంతా పచనం చేస్తున్నాను, అది అన్ని శరీరానికి పుష్టిని కలగజేస్తున్నాను ఎక్కడికెక్కడ అంటూ చెప్తారే, అవన్నీ మర్చిపోతాము మనం. అంటే పరమాత్మ సంబంధం ఇంతగా కనపడుతోందనమాట. సరే, అసలు సంపాదించడంలో ఆయన అనుగ్రహం అనేటటువంటిది అది వేరే ఉండనే ఉంది. ఇన్ని రకాలుగా ఆయనతో సంబంధం మనకు కనపడుతూ ఉంటుంటే తర్వాత నాకు ఇంకో విషయం తెలిసిందండి ఈ వచ్చిన. ఏమిటి తెలుసా? ఇప్పుడు దేవతల్ని పరమాత్మ అనుగ్రహిస్తాడంటావు కదా, మన్ని దేవతలు అనుగ్రహిస్తారనే విషయం ఒకటి ఉంది, నువ్వు గుర్తుంచుకో. అంటే చక్షురాది ఇంద్రియములకు అన్నింటికి ఒక అధిష్టాన దేవతలు ఉంటారు అని వేదాంత మర్యాద. సూర్యుడు చక్షురింద్రియానికి అధిష్టాన దేవతగా ఉండి కంటిని జాగ్రత్తగా రక్షిస్తూ చూస్తూ ఉంటాడని, వాక్కుకేమో అగ్ని అని, ఇలా ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిపతి ఉంటాడని, వాళ్ళ అనుగ్రహం వలన ఇవన్నీ నడుస్తున్నాయని ఉపనిషత్తులు మనకు చెబుతున్నాయి. అక్కడ మరొక్క మాట కూడా చెబుతారు వేదాంత శాస్త్రజ్ఞులు. వాళ్ళు ఏమంటారంటే,
నువ్వు కంటితో ఇప్పుడు రూపం చూస్తున్నావు అనుకో, ఆ రూపాన్ని ప్రత్యేకంగా రూపం అనేటటువంటిది గుణం. రూపం రూపిని గుణిని విడిచిపెట్టి, అనగా ఓ వస్త్రము, ఓ ఘటము, ఓ పటము, ఏదో దాన్ని విడిచిపెట్టి నేను రూపము అని అంటూ మీకు ఎక్కడ కనపడుతుందా? అంటే నువ్వు రూపంతో కూడినటువంటి వస్తువునే చూస్తున్నావనే కదా దానికి అర్థం. దాంతో పాటు మరొక్క అంశం కూడా నువ్వు గుర్తుంచుకోవాలి. నువ్వు శబ్దం వింటున్నావు, ఏదో ఒక ఆయన ఏదో ప్రాణం చెబుతున్నాడు, నువ్వు వింటున్నావు. మేస్టారు పాఠం చెబుతున్నాడు, నువ్వు వింటున్నావు. గురువు గారు వేదం చెబుతున్నాడు, నువ్వు వింటున్నావు. ఏదో చెప్తారు కదా, అటువంటిప్పుడు ఆ శబ్దం వింటున్నావు, కానీ నువ్వు శబ్ద మాత్రాన్ని వింటున్నావు నువ్వు అనుకుంటున్నావు. తప్పు, అలా అనుకోవద్దు. దానికి గుణం, దానికి ఆధారమైనటువంటి ఆకాశాన్ని కూడా నువ్వు విన్నట్టే, దాని సన్నిహితమైనట్టే నీకు దాంతోపాటు. అలాగే రూపానికి ఆధారమైనటువంటి రూపం అగ్నిలో ఉంటుంది, రూపం గంధం పృథ్వీలో ఉంటుంది. అలాగే అక్కడ ఆకాశంలో శబ్దం, ఆ తర్వాత ఆకాశాద్ వాయు స్పర్శ, అగ్నేరాపహ, ఇట్లా ఒక్కొక్క భూతంలో ఒక్కొక్క గుణం ఉంటుందని వేదాంతంలో చెప్తారు కదా. అంటే గుణంతో పాటు గుణిని కూడా నువ్వు ఆ సమయంలో సృష్టిస్తున్నావు. రూపాన్ని సృష్టిస్తున్నట్టుగా చూసినప్పుడు దానికి కారణభూతమైనటువంటి అగ్నిని, శబ్దానికి కారణభూతమైన ఆకాశాన్ని వాటిని కూడా సృష్టిస్తున్నానని చెప్పాలి. ఇదేమిటయ్యా బాబు, నువ్వు మరీ శాంతం అయోమయంగా చేస్తున్నావు, నువ్వు అసలు ఏమిటి ఈ వేదాంతం ఏమిటి అని అడిగా నేను. నేనేం చెప్పట్లేదయ్యా, దృష్టి సృష్టివాదము, సృష్ట దృష్టివాదము, రెండు వాదాలు ఉన్నాయి వేదాంతం. దృష్టి సృష్టివాదాన్ని పురస్కరించుకుని దృష్టి సమసమయ సృష్టి, అంటే ఎప్పుడు నువ్వు చూస్తావో అప్పుడు సృష్టి అవుతుంది అని దానికి అర్థం. అంటే అర్థం తెలుస్తుంది నీకు? ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకున్నావు అనుకో, అక్కడ ఎవరో వచ్చారనుకో, వాడు నువ్వు చూసావా? చూడలేదుగా. వాడు వచ్చాడు, వీడు కళ్ళు మూసుకున్నాడు కానీ వాడు వెళ్ళిపోయినాడు. తర్వాత ఎవడో నువ్వు కళ్ళు తెరిచిన తర్వాత వాడు వచ్చి వెళ్ళిపోయినాడు నీకు చెప్పాడు, లేకపోతే పోయినాడులే అన్నాడు. వాడు ఉండగానే, నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు వాడు ఉండగానే ఎవరో వచ్చాడు, నువ్వు కళ్ళు మూసుకుంటే చూడరా అని చెప్పావు నాకు. అప్పుడు వెంటనే నేను కళ్ళు తెరిచాను, అప్పుడు వాడు నాకు కనపడ్డాడు. అంటే దృష్టి సమయంలోనే వాడు సృష్టి, అవునా కదా? వాడు నువ్వు దృష్టి లేదు, నీకు సృష్టి లేదు. దృష్టి ఉంది, సృష్టి లేదు. అట్లా అవి కూడా అప్పుడు ఉత్పన్నమవుతున్నాయి అంటాడు. అంటే వాటిని కూడా మనం గుర్తు చేసుకుంటున్నాం. ఇదంతా కూడా ఆయన అనుగ్రహం వల్ల జరుగుతుంది. ఇలాగే దేవతలు ఉన్నారు, వాళ్ళు కూడా ఈ మనల్ని అనుగ్రహించడం కోసం ఉన్నవాళ్ళు. ఇంకా దేవతలు వాళ్ళుట ఇక్కడ అంటారు, బలిముద్వహంతి సమదంతి అజయ అనిమిష, అవిద్యావశాత్ అనిమిష. దేవతలు వాళ్ళు అవిద్యావంతులే, మనము అవిద్యావంతులమే, వాళ్ళు అవిద్యావంతులే. మనకంటే కొంచెం శక్తి సామర్థ్యాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి, అనిమాద శక్తులన్నీ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకి ఆహారాదులు అక్కర్లేదు, అమృతం తాగుతుంటారు. అవిద్య మామూలే, దాని విషయంలో తేడా ఏం లేదు. వాళ్ళు సమదంతి తింటుంటారు, నీతో చెప్పి. మనం మర్యాదలో చూడండి, పెద్దల దగ్గర ఎవరి దగ్గరైనా, ఒక స్వామీజీ దగ్గర గారు ఎక్కడన్నా మనం ఎవరైనా ఇస్తే, ఇది వాడు ఇచ్చారండి మీ దయ వలన అని ఒకసారి మనం చూపిస్తాం. ఆయన ఏం తీసుకోడు, సంతోషం పట్టుకెళ్ళినాడు అంటాడు. మర్యాద అంటే నీ దయ వలన నాకు ఇదంతా జరుగుతోంది, నేను గుర్తుంచుకున్నాను నేను అనే ఒక విశ్వాసం, ఆ కృతజ్ఞత ప్రకటన, అంతే. ఆంజనేయ స్వామిని ఏమన్నాడు ఆ మైనాకుడు, ఒక్కసారి నా నెత్తి మీద కాలు పెట్టు, ఒక్క పండిస్తా అన్నాడు. కృతజ్ఞత. ఎందుకని? ఆ రఘువంశం వాళ్ళ వల్ల నేను బతికాను, మీ తండ్రి వల్ల నేను రెక్కలు ముక్కలు కాకుండా ఉన్నాను. ఆ వంశస్థుడికి, రాముడికి ఇబ్బంది వచ్చింది, దానికోసం నువ్వు సేవ చేస్తున్నావు, నీకు నేను సేవ చేస్తే నేను కూడా రాముడికి సేవ చేసిన వాడిని అవుతానన్నాడు. కృతజ్ఞత. ఎంత కృతజ్ఞత, ఆశ్చర్యం. రామాయణం అంటే, రామాయణం అనుభవించిన వాడు కృతజ్ఞతా ధర్మాన్ని విస్మరిస్తాడని నేను అనుకోను.
అర్థం చేసుకున్నవాడైతే. అందువలన ఈ శ్లోకంలో మాట్లాడుతూ వర్షభుజో అఖిల క్షితిపతే రివ విశ్వసృజో విదధతి యత్ర తేత్వధికృత భవతశ్చకిత. వాళ్ళందరూ కూడాను వాళ్ళంతట వాళ్ళు చేసుకునే పనులు కూడా వాడు గడగలాడిపోతూ చేసుకుంటున్నారు. వాడు చకిత అన్నాడు. ఒక మండలేశ్వరుడు ఉన్నాడు, సామంతరాజులు ఉన్నారు. సామంతరాజులు అందరి దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి వాళ్ళు తీసుకోవాల్సిన కప్పను తీసుకుంటారు. వాళ్ళకి ఎంతవరకు చెందుతుందో అంతవరకు వాళ్ళు తీసుకుని మిగిలింది మండలేశ్వరుడికి సమర్పిస్తారు. వాళ్ళు వీళ్ళది వీళ్ళకు చెందుతుంది, ఆయనకి చెందుతుంది. ప్రభుత్వం వారికి వ్యాపారం చేసిన వాడు కొంత డబ్బు కడతాడు కదా, అట్లా తీసుకుంటాడు. అది కూడా ఆయనకి ఎంత చెందాలో అది చెందకుండా వీడు కనుక తీసుకున్నట్టయితే వాడు శిక్షిస్తాడు వీడిని. అదే రామదాసు కథా వృత్తాంతం మనకి. అట్లా భయపడుతున్నారు వీళ్ళు కూడా. భీషాస్మాద్వాతపోతే భీషోదేతి సూర్య అని చెబుతుంది తైత్రీయం. ఆయన భగవంతుడికి భయపడి వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు నడిపిస్తున్నారు, గడగడలాడిపోతున్నారు. ఎక్కడ తేడా వస్తే ఏం శిక్షిస్తాడు అని. అదే కాదు, మనం ఇచ్చేటటువంటి ఆవిర్భాగాలు కూడా వాళ్ళు అలా ఎక్కడికి ఆహా ఇంద్రాక్ష అని పిలిచినప్పుడు వెంటనే రాకనే ప్రస్తుతం నేను పనిలో ఉన్నాను, ఏదో చెల్లు మాట్లాడుతున్నానంటే కుదరదు. ఇంక నువ్వు భగవంతుడితో చెబుతాను నేను వెళ్ళి, ఆయన ఏమయ్యా ఏంటి వాళ్ళు పిలిచిన తర్వాత నువ్వు చాలా ఆలస్యం చేసావుట, ఆయన శిక్షిస్తాడు. గడగళ్ళాడిపోతూ వస్తున్నాడు. మృత్యుర్ధావతి పంచమైతే అన్నాడు. మరి పెద్ద ప్రమాదమైన విషయం ఇది. వాడు 5 నిమిషాలకి ఇంకొక 5 నిమిషాల్లో పోతాడనగా మృత్యుగా రాకపోయినట్టయితే వాడు అక్కడి నుంచి ఏం చేస్తాడు తెలియదు, నానా అల్లరి చేస్తాడు. వాడు పిచ్చిగోల భరించలేక వస్తున్నాం. అందుకోసమని వాడు పరిగెత్తుతున్నాడు అన్నారు ఏకంగా మృత్యుని గురించి. అట్లాగే వాళ్ళు ఇచ్చే ఆవిర్భాగాలు ఆయనకి తీసుకెళ్ళి చూపించి వాడి తర్వాత సమదంతి అదంతి ఆయన చూపించి తింటారు. ఇదంతా కూడా మొత్తం అంతా ఆయన అధీనంలో నడుస్తుందండి. ఏం చేసినా మొత్తం ఈ ప్రకారంగా చూస్తే అంతా భగవదధీనంలా కనపడుతుంది అనమాట. అటువంటిప్పుడు ఆయన సేవ్యుడు అవునా కదా, మనం సేవకులం అయినా కదా, సేవక భావం కుదురుతుందా లేదా? అది పరీక్షన్ మహారాజు గారికి సుఖయోగేంద్రుడు భగవంతుని యొక్క సేవ్యమైనటువంటి భగవత్ స్వరూపాన్ని గురించి, సేవకులమైనటువంటి మన పరిస్థితిని గురించి ఈ రకంగా నిరూపణ చేశారు.